నంద్యాల జిల్లా కేంద్రంలో నారీలోకం మురిసిన స్త్రీ శక్తి. ఆమె ఒకనాటి సాధారణ గృహిణి, మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. కానీ సమాజానికి, మహిళా లోకానికి తన వంతు సహాయంగా స్త్రీలు వంటింటి కుందేలు కాదని, సమాజంలో తన పాత్ర పురుషులతో సమానమైన బాధ్యతను ఇస్తూ తన అభిమతాలకు ముందుకు తీసుకొని పోయేందుకు తమ కుటుంబం, తన భర్త షబ్బీర్తో పాటు తమ పిల్లలు సైతం తనకు ముందుకు వెళ్లేందుకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. అంతటితో రెట్టించిన ధైర్యమే ఆమె సొంతమైంది. తన తెలుగుదేశం పార్టీ తన కుటుంబంగా భావించి పార్టీలోని స్థానిక నాయకుల గెలుపులో తన కృషిని శ్లాఘించవలసింది. పార్టీ నాయకులు గెలిచినప్పుడు తన గెలుపుని సంతోషించి సంబరపడింది. పార్టీ ఓడినప్పుడు ఆత్మస్థైర్యం కూడగట్టి ముందుకు సాగింది. ఆమె పార్టీ విధేయతను స్థానిక మరియు రాష్ట్ర నాయకులు సైతం గుర్తించేలా చేసింది. ఆమెనే వైఫ్ ఆఫ్ షేక్ షబ్బీర్ నసీరా బేగం. రాజకీయంలో ఎదగాలన్నా, రాజకీయంలో రావాలన్నా అనేక స్ట్రగుల్స్, అంటే ఒక మగవాళ్ళు కావచ్చు, అంటే ఎత్తుగడలు, రాజకీయాలకు తగ్గ ధైర్య సాహసాలు అనేక ఉండేటువంటి పరిస్థితులు రాజకీయంలో ఉంటుంది. అందులో ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన మహిళలు బయటకు రావాలంటే అంటే చాలా తక్కువ రాజకీయంలోకి రావాలని ఎందుకు 1999లో మా భర్త వచ్చేసి ఎస్పెరెడ్డి సార్ వాళ్ళ ఫ్యాక్టరీలో వర్క్ చేశారండి. అప్పుడు సార్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలైనా. ఉమా నాగిరెడ్డి గారు పిలుపుతో నేను పూర్తి స్థాయిలో 1999 ఉన్నారు. తర్వాత మళ్ళీ కామావాడలో ఉన్న అప్పటి కౌన్సిలర్ క్యాండిడేట్కి తనే ఫైట్ చేసి తన ఫ్రెండ్స్ ఫైట్ చేసి వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది. మాకు భాషకు టికెట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీలో నేను నా పక్కన పార్టీ నంద్యాలలో అంత గట్టిగా లేదండి. అప్పుడు వీళ్ళు శిల్పాలు అప్పటికి వచ్చి 10 years అయింది. అప్పుడు అక్కడ కొంతమంది మహిళలు ఇబ్బంది పడేటోళ్ళు. ఇంకా మేము ఇక్కడ నాగిరెడ్డి గారికి ఇంటికి వచ్చినప్పుడు అనుకున్న వర్గానికి వాళ్ళు నిలబడతారు. అంటే మేము ఏం చేయాలన్నా మాకు సపోర్ట్ అంటే ఒక గట్టి నాయకుడు ఉన్నాడని సో మనం ఇప్పుడు అంటే ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డారు, ఇక్కడ మహిళలు అక్కడ ఇబ్బంది పడ్డారు అంటే నంద్యాల మహిళలు ఇబ్బంది పడలేదంటారా? మీకు చెప్పండి, మీరు ఎక్కడ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్న ఏమైనా 10 years ఉండడం జరిగింది. ఇంకా కొన్ని మనం చెప్పకూడదు. ఆన మహిళలు అన్ని రకాల అంటే మహిళలకు శక్తికి ఒక నిదర్శనం, స్ఫూర్తిదాయకం. నసీరా బేగం గారు అంటే ఒక డైనమిక్ లీడర్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజా గారు, ఆ రోజు నసీరా బేగం గారు పూర్తి స్థాయిలో అంటే అన్నింటిలో తన పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క విలువని మరొకసారి రోజా గారికి చూపించారు. అసలు ఏం చెప్పింది అంట ముందు రోజు అండి తెలుసు 2017లో మేము ఆ రోజు రోజా గారిని అడ్డగించే ముందు రోజు ఏం జరిగిందంటే ఎస్పీసీ గ్రౌండ్లో వైసీపీ పార్టీ తరఫు నుంచి మీటింగ్ జరిగింది. దాంట్లో శిల్పా చక్రపాణి రెడ్డి ఒక సందర్భంలో మేమేమన్నా ఆడవాళ్ళమా చేతుల గాజు వేసి కూర్చున్నామా అనే ఒక మాటను ఆయన పెట్టి మేము ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు మేము అడగాలి, మా వాయిస్ వినిపించాలి కాబట్టి మేము వాళ్ళని అడిగించినాము. మా ప్రశ్నకు సమాధానం
చేస్తున్నారు కాబట్టి క్రియేట్ చేస్తున్నారు ఇవన్నీ అంతే. అంటే ప్రశ్నించారా మీరు, ఎందుకు ఇట్లా వచ్చినారు మీరు సపోర్టెడ్గా? ప్రశ్నించడానికి తను మా ముందుకు రాలేదు, మమ్మల్ని తప్పించుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాక్కున్నారు. అంటే ఆ రేంజ్లో మీరు ప్రశ్నించారు వాళ్ళు. మరి ప్రశ్నించాలి కదండి, మహిళల కోసం మేము ఉన్నాము, మహిళల సాధికారతే మాకు ముఖ్యము. వెల్కమ్ టు డిఎక్స్ న్యూస్. ఈరోజు మన అతిథి తెలుగుదేశం పార్టీ నాయకురాలు, దాదాపు దశాబ్దం కాలంకు పైగా రాజకీయంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి మహిళా నాయకురాలు, ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు ప్రస్తుతం మనతో పాటు నసీరా బేగం గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే రాజకీయంలో ముందుకు రావాలన్నా, రాజకీయంగా ముందుకు ఎదగాలన్నా కూడా అనేక స్ట్రగుల్స్ ఏర్పడేటువంటి పరిస్థితి రాజకీయం. సో అలాంటి సమయంలో ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన మహిళా నాయకురాలుగా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటూ ముందుకు సాగిన ఆ మహిళా నాయకురాలు నసీరా బేగం గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే రాజకీయంలోకి రావడానికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, సో ఈ రాజకీయంలో వచ్చిన తర్వాత ఏం సాధించాలనేటువంటి అంశాలు ప్రస్తుతం మనం ఈరోజు మాట్లాడబోతాం. ముందుగా నమస్కారం నసీరా బేగం గారు. ముందుగా మనం ఒక విషయాన్ని మాట్లాడుతుంటగా నసీరా బేగం గారు, అంటే రాజకీయంలో సాధారణంగా ముందుకు రావాలన్నా, అంటే ఎవరైనా సరే రాజకీయంలో ఎదగాలన్నా, రాజకీయంలోకి రావాలన్నా అనేక స్ట్రగుల్స్, అంటే ఒక మగవారు కావచ్చు, అంటే ఎత్తుగడలు, రాజకీయానికి తగ్గ ధైర్య సాహసాలు అనేక ఉండేటువంటి పరిస్థితులు రాజకీయంలో ఉంటాయి. అందులో ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన మహిళలు బయటికి రావాలంటే అంటే చాలా తక్కువ వరకు చూసుకోవచ్చు. అంటే ఒక ఉద్యోగపరంగా ఏదైనా అంటే మహిళలు ముందుకు వస్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలు ఉద్యోగరీత్యా కావచ్చు, అంటే వ్యాపార పరంగా కావచ్చు, ముందుకు కొద్దిగా వస్తున్నారు పరిస్థితి. సో మీరు దశాబ్ద కాలం పైగా నుండి, అంటే దాదాపు 2013 నుండి కూడా రాజకీయంలో మీకంటూ మీరు మీ పాత్ర పోషించుకుంటూ ముందుకు. సో మీరు ఈ రాజకీయంలోకి రావాలని ఎందుకు వచ్చింది దృఢ నిశ్చయం? సో ఏది చేయాలని రాజకీయంలోకి వచ్చారు? దీనికి ఎంత ఏదైనా కారణాలు ఉన్నాయి? కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే నేను 1999లో మా భర్త వచ్చేసి ఎస్పరెడ్డి సార్ వాళ్ళ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాడిని. అప్పుడు సార్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అప్పటి నుంచి మా భర్త రాజకీయంలో ఉండడం జరిగింది. తనకి నా ఆలోచనలు, అంటే నా ఆలోచన ఏదన్నా చేయాలి మహిళలకు. ఇప్పుడు మనం ఉండేది ఒక స్లమ్లో, చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలైనా. ఇప్పుడు స్లమ్లో ఉన్నాం కాబట్టి ఎంత పేదవారు ఉంటారు కాబట్టి అందరు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి నేను ఏదన్నా చేయాలన్న నా తాపత్రయం చూసి నా భర్త నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా నేను అప్పటి నుంచే చిన్నగా మేము సేవా కార్యక్రమాలు మా స్థాయిలో, అంటే మేము కనుక మిడిల్ క్లాసు, మా స్థాయిలో మేము ఏం చేయగలుగుతాము అది అక్కడున్న స్లమ్లో పక్కన ఉన్న వాళ్ళకు మేము చేసుకుంటూ వెళ్ళేవాళ్ళము. 2013 అక్టోబర్లో భూమా నాగిరెడ్డి గారు పిలుపుతో నేను పూర్తి స్థాయిలో, అంటే మీ భర్త గారు కూడా పొలిటికల్గానే ఎంటర్ ఉన్నారా? 1999 నుంచి ఉన్నారండి. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇండిపెండెంట్గా సార్ పోటీ చేసినప్పుడు తనకు అక్కడ ఎస్పరెడ్డి సార్ చేసినప్పుడు ఉన్నారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు చేసినారు. తర్వాత మా వార్డులో ఉన్న అప్పటి కౌన్సిలర్ క్యాండిడేట్కి తనే ఫైట్ చేసి, తన ఫ్రెండ్స్ ఫైట్ చేసి వాళ్ళకు టికెట్ ఇప్పించడం జరిగింది. చిప్పింగ్ మహబూబ్ బాషాకు టికెట్ ఇప్పించింది. కానీ కాంగ్రెస్ పార్టీలో నా భర్తనే ఇప్పించినాడు. ఇంకా ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. ఇంకా నాకు కానీ కొన్ని ఉంటాయి కదా ఆలోచనలు, ఆ ఆలోచనలు చూసి నన్ను ఆయన ప్రోత్సహించడం జరిగింది. ఆల్రెడీ ఆయన ఉన్నాడు, ఆయన కానీ మహిళలు ఇంట్లో ఉండకూడదు, ఏదన్నా చెయ్యాలి అనే ఉద్దేశం ఆయనకు ఉందన్నమాట. ఆయన ఉద్దేశం నా ఆలోచనలు రెండుతో కలిపి 2013లో భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన పిలుపుతో మేము పూర్తి స్థాయిలో నన్ను రాజకీయంలోకి తీసుకుపోవడం జరిగింది. ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చారు? ప్రత్యక్ష రాజకీయంలోకి రావడం జరిగింది. సో భూమా నాగిరెడ్డి గారు ఎంట్రీ అయిన తర్వాత 2013, అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేయడం జరిగింది భూమా నాగిరెడ్డి గారు. సో మీరు అంటే భూమా నాగిరెడ్డి గారి నుంచే ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఏ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో అప్పుడు భూమా నాయుడు గారు వెంట నడిచినారు. సో తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు వెంట వచ్చారు. మేము ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు పిలిపించినప్పుడు తెలుగుదేశం పార్టీ నంద్యాలలో అంత గట్టిగా లేదండి. అప్పుడు
అప్పుడు వీళ్ళు శిల్ప వాళ్ళు అప్పటికి వచ్చి 10 years అయింది. అప్పుడు అక్కడ కొంతమంది మహిళలు ఇబ్బంది పడేటోళ్ళు. ఇంకా ఈ మేము ఇక్కడ నాగిరెడ్డి గారి పిలుపుతో వచ్చినప్పుడు భూమా వర్గానికి ఒకటి ఉందండి. వాళ్ళు నమ్ముకున్న క్యాడర్ అంటే కార్యకర్తల కోసం వాళ్ళు నిలబడతారు. అంటే మేము ఏం చేయాలన్నా మాకు సపోర్ట్ అంటే ఒక గట్టి నాయకుడు ఉన్నాడని మేము వచ్చేసినాము తనతో. అప్పుడు మేము నాయకుడిని చూసి వచ్చినాము, అంటే ఏదైనా మేము చేయగలుగుతామని. తర్వాత మేము ఆయన 2016లో తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది. మా దురదృష్టకరం, మా నంద్యాల ప్రజల దురదృష్టకరం ఆయన చనిపోవడం జరిగినది. తర్వాత మేము అప్పటి నుంచి నేను పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చే ప్రోత్సాహం, ఆయన ఇచ్చిన పథకాలు, మహిళలను ఎట్లా పుషప్ చేసుకుంటూ వస్తారో ఒక స్థాయిలో పెట్టే ఆలోచనలు అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. అవి నచ్చేసి మేము అప్పటి నుంచి అధికారంలో ఉన్నా లేకున్నా కానీ మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. రేపు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం మేము. సో భూమారెడ్డి గారు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది. సో ఆ రోజు భూమా అఖిలప్రియ గారు కావచ్చు, భూమా నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం పార్టీకి చేరారు. సో ఆ రోజు నుండి మీరు తెలుగుదేశం పార్టీతో కొనసాగుతున్నారు. సో ఇప్పటికి కూడా మీరు తెలుగుదేశంతో ఉన్నారు. సో మనం ఇప్పుడు ఇంకొక విషయం గమనించాలా అంటే ఎక్కడ మహిళలు ఇబ్బంది పడినారు, అంటే ఎక్కడ మహిళలు అక్కడ ఇబ్బంది పడినారు అంటున్నారు. ఇక్కడ అంటే టౌన్ నంద్యాల మహిళలు ఇబ్బంది పడలేదంటారా? మీకు చెప్పండి, మీరు ఎక్కడ మహిళలు ఇబ్బంది పడతారు? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్న ఎమ్మెల్యే 10 years ఉండడం జరిగింది. ఇంకా కొన్ని మనం చెప్పకూడదు. అప్పుడు చాలా మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది. అవి మమ్మల్ని మనసు కలిసేసేది. ఏమంటే మేము వాయిస్ ఇవ్వలేకపోయే వాళ్ళము. ఎందుకంటే అప్పుడు మాకు ఎంతైనా మేము ఒక మిడిల్ క్లాస్ మహిళలందరూ అధికార పార్టీలో ఉన్నారు, వాళ్ళ నాయకులు, మేము చూస్తే ఒక మిడిల్ క్లాసు అడిగి ఫైట్ చేసే ధోరణి ఉంది. కానీ మంచి సపోర్టు లేదు అనేది ఒక్క వెనకడుగు వేసేవాళ్ళము. ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి లాంటి ఒక డేర్ లీడర్ మాకు వచ్చినాడు నంద్యాలలో, ఆయన సపోర్ట్ ఉంటే మనం ఏమైనా మహిళల కోసమైనా పేదవాళ్ళ కోసమైనా నిలబడగలుగుతామని మేము ఆ రోజు నిర్ణయం తీసుకొని వచ్చేసినాం. మా అదృష్టానికి మాకు ఫస్ట్ నుంచి మేము తెలుగుదేశం పార్టీ, మా నాన్నకు వచ్చేసి మన ఎన్టీ రామారావు, మన నందమూరి తారక రామారావు గారు అంటే మంచి అభిమానం. నా చిన్నప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీ, మా నాన్న వాళ్ళైనా మా హస్బెండ్ అయినా మా బావ ఎన్ని పార్టీలు ఎవరు వచ్చినా ఎవరైనా ఎవరిని ములాజా పెట్టాడు తెలుగుదేశం పార్టీకి తప్ప ఎవరు ఓటేయడు. అట్లాంటి కుటుంబం మాది. ఏమంటే మేము కొంచెం ఒక నేపథ్యంలో కొంత మనం నచ్చిన మనుషుల కోసం కొంచెం మేము పక్కన వెళ్ళడం జరిగింది. తర్వాత మా అదృష్టానికి మా పార్టీలోకి మేము వచ్చేసినాం. నసీరా బేగం గారు అంటే మహిళలకు శక్తికి ఒక నిదర్శనం, స్ఫూర్తిదాయకం. నసీరా బేగం గారు అంటే ఒక డైనమిక్ లీడర్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బై ఎలక్షన్ అనుకుంటా రోజా గారు వచ్చినప్పుడు కూడా ఆ రోజు నసీరా బేగం గారు పూర్తి స్థాయిలో అంటే తానేంటో తన పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క విలువల్ని మరొకసారి రోజా గారికి చూపించారు. అసలు ఏం జరిగిందండి? ముందు రోజు అండి తెలుసు 2017లో మేము ఆ రోజు రోజా గారిని అడ్డగించే ముందు రోజు ఏం జరిగిందంటే ఎస్పీజీ గ్రౌండ్లో వైసీపీ పార్టీ తరపు నుంచి మీటింగ్ జరిగింది. దాంట్లో శిల్పా చక్రపాణి రెడ్డి ఒక సందర్భంలో మేమేమన్నా ఆడోళ్ళమా చేతుల గాజులు వేసి కూర్చున్నామా అనే ఒక మాటను ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే చేతుల గాజులు వేసుకున్న ఆడోళ్ళు అంత తక్కువనే ఆయన అర్థము. అదే మరుసటి రోజు రోజా గారు ప్రతిదీ నేను మహిళల కోసం ఫైట్ చేస్తున్నా, మహిళల సాధికారత నేను ఉన్నాను, నా వాయిస్ మహిళల కోసమే అనే తను ఎలా మహిళలకి తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళ దగ్గరికి ఎలా మీరు ప్రచారానికి వస్తారో అని మేము అడగనికి వెళ్ళాము అంతే. వెళ్ళినప్పుడు వాళ్ళే మాకు ఇబ్బంది పెట్టి మేము ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు ఇంకా మేము అడగాలి, మా వాయిస్ వినిపించాలి కాబట్టి మేము వాళ్ళని అడిగించినాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాం అంతే. వాళ్ళు ఎట్లా సినీ ఫీల్డ్ వాళ్ళు యాక్టింగ్ అలవాటు చేసుకున్నారు కాబట్టి క్రియేట్ చేసుకున్నారు ఇవన్నీ అంతే. అంటే ప్రశ్నించాలా మీరు, ఎందుకు ఇట్లా వచ్చినారు మీరు సపోర్టెడ్గా? ప్రశ్నించడానికి తను మా ముందుకు రాలేదు, మమ్మల్ని తప్పించుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాక్కున్నారు. అంటే ఆ రేంజ్లో మీరు ప్రశ్నించారు వాళ్ళు? మరి ప్రశ్నించాలి కదండి. మహిళల కోసం మేము ఉన్నాము, మహిళల సాధికారతే మాకు ముఖ్యము, మహిళలంటే నేనంటే మహిళ అని ఆమె చెప్పుకునే పరిస్థితిలో ఒక మహిళలను కించపరిచి మహిళలను ఆ రోజులో బుర్కాలు వేసుకొని ఏ దానికైనా మహిళలు వస్తారనే కించపరిచిన మాటలు చాలా అవహేళనగా అప్పుడు మహిళలను చూసేవారు. ఒక విలువ అంటూ లేనేది. అంటే వాళ్ళు దేనికైనా మహిళలను ఉపయోగించుకుంటామని ఆ రోజు నంద్యాల నాయకులు అనుకునే సందర్భంలో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి రోజా గారు రావడము మాకు నచ్చలేదు. దానికి మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. రోజా గారు ఆ పార్టీ ఉన్నారు కాబట్టి ఇంకా ఆ పార్టీ నుండి మీ పార్టీకి ఏ విధంగా అయితే మంత్రులు ఆ రోజు వచ్చారో
ఆ పార్టీలో ఉన్న రోజా గారు కాబట్టి ఆ రోజు ఎమ్మెల్యే గెలిచి. మరి అట్లాంటప్పుడు నేను పార్టీకి పని చేస్తాను అనాలి కానీ నేను మహిళల సాధికారత ముఖ్యము, మహిళల కోసం నేను ఏదైనా చేస్తాను, మహిళలు నాకు ముఖ్యము, పార్టీలు ముఖ్యం కాదని అనడం తప్పు కదా. అన్నప్పుడు మాకు కానీ మేము అరే మా మహిళల కోసం నిలబడే ఒక నాయకురాలు వచ్చిందని మేము అనుకున్నాం. కాదు, తర్వాత తెలిసింది తను మేము అడిగిన ప్రశ్నలను తప్పించుకొని దాక్కున్నప్పుడు తెలిసింది ఆహా వీళ్ళు ఈమె ఓన్లీ ఆమె రాజకీయంగా ఆమె ఎదుగుదలకు వచ్చింది తప్ప మహిళల కోసం రాలేదని మేము అనుకున్నాం. క్లియర్గా అర్థమైపోయింది మాకు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది. సో అప్పుడు నసీరా బేగం గారు మహిళలకు ఎలాంటి సేవ చేయడం జరిగింది, మహిళా శక్తిని ఏ విధంగా ఏమైనా అంటే అభివృద్ధి దిశగా ఏమైనా తీసుకుపోయారా, ఏమైనా కారణాలు కొన్ని సందర్భాలు ఏమైనా అలాంటివి ఉన్నాయని? అప్పుడు మా నాయకులు సపోర్ట్తో మేము మహిళలకు వచ్చేసి 3వ వార్డులో వాళ్ళకు మహిళల కోసం అంటే వాళ్ళ ఇళ్ళలో ఉంటారు, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉంటారు, భర్తల సంపాదనతో ఉంటారని అప్పట్లో మేము అక్కడ వాళ్ళ కోసం టైలరింగు, కుట్టు పనులు, వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్యాషన్ డిజైనింగ్ అవన్నీ మేము ఆ రోజు వాళ్ళకి నేర్పించడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏదైనా మాకు పనులకు వచ్చినప్పుడు మహిళల దగ్గరికి మాకు కావాల్సినప్పుడు పెన్షన్లు కావాలన్నా, ఇప్పుడు మీరు కొంతమంది ఆధార్ కార్డులలో వాళ్ళు కొంచెం మార్చుకోవాలి, పేర్లు మార్చుకోవాలన్నా, రేషన్ కార్డులన్నా ప్రతిదీ మేము దగ్గరుండి మా డబ్బులతోనే లాస్ట్కి వాళ్ళకి అప్లికేషన్ డబ్బులు కానీ వాళ్ళకు మేము కొన్ని వద్దనేటోళ్ళం, మా డబ్బులతోనే అప్లికేషన్ తెప్పించి మేమే అంతా చేసి ఫొటోస్ ఒక ఫోటో ఇస్తే మేమే కడిగిచ్చి దానికి అప్లికేషన్ పెట్టిన రోజులునే మేము మా వరకు మేము మహిళలకు చాలా వరకు హెల్ప్ చేసినాము. వాళ్ళకి ఏదైనా కావాలంటే ఉపాధిని చూపించినాము, ఇవన్నీ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే పొదుపులకు సంబంధించిన ప్రభుత్వ సంఘాల మహిళలు ముఖ్యంగా నసీరా బేగం గారికి సపోర్టు మద్దతు ఇస్తారు. అంటే ఎందుకు అంటే అంత ఏంటి బలమైన కారణం ఏంటి? నసీరా బేగం గారికి ఈ మహిళా లోకము ఈ మహిళ అంటే పొదుపు సంఘాల మహిళలు కావచ్చు, అధ్యక్షురాలు కావచ్చు, అంటే ఏంటి గతంలో కొంచెం పొదుపులకు సంబంధించి కూడా కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది, అది ఏంటి విషయం? డిస్టర్బెన్స్ కాదండి, పొదుపు గ్రూపుల తరపు నుంచి నన్ను మహిళలు నాకు దగ్గర అవుతున్నారని నన్ను తొక్కేయడం జరిగింది. డిస్టర్బెన్స్ అంటే స్థాయిలో తొక్కేస్తున్నారు, కానీ వాళ్ళు తొక్కేసి జనాలు నన్ను తీసేయాలనుకున్నారు. ఆ తొక్కడం వల్ల ఇంకా నన్ను వాళ్ళు గుండెల్లో ఎక్కువ పెట్టుకోవడం జరిగింది. అది వాళ్ళకి చంపేట్టుగా తయారైంది. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మేము ఎందుకు పొదుపు గ్రూప్ మహిళల్లో నన్ను అంతగా ఇష్టపడతారంటే మేము ఒక కుటుంబంలాగా పని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. మేము ఎంత వాళ్ళు మాకు జీతాలు లేకుండా మాకు సపోర్ట్ చేసినారు. మా గ్రూపులలో చేయడము ఒకటి, నేను ఇంట్లో పని చేసుకుంటున్నా, వంట చేసుకుంటున్నా, నేను అక్కడికి వచ్చి వాళ్ళు లోపలికి నాకు డైరెక్ట్ అంటే మాది వచ్చేసి ఒకటి నేను 36 వార్డు అండి, డెనియాల్పురాన్ని చూసుకునేదాన్ని, సలీం నగర్ని చూసుకునేదాన్ని. డెనియాల్పురం నుంచి 2 వార్డులను చూసుకునేదాన్ని. 2 వార్డులు కలిపి నాకు ఒక సమైక్య ఉండింది. వాళ్ళు రావడం కానీ నన్ను ఇంట్లోకి వచ్చి వాళ్ళ డెనియాల్పురం వాళ్ళు 36 వార్డు ప్రజలైతే ఎక్కువ శాతం నాకు మా ఇంటి ఆడపిల్ల అని అట్లనే చూసుకున్నారు నన్ను. అలానే నన్ను ట్రీట్ చేసేవారు, ఇంట్లోకి వచ్చి నాతో పని చేయించుకునేవారు. మేమంతా ఒక ఫ్రెండ్ లాగా పని చేసుకుంటామని నేను ఒక పెద్ద వాళ్ళు తక్కువ వాళ్ళు మాకు పని చేసుకున్నాను అనేది ఏమి ఉండదు. ఒకరికొకరు అవసరం అన్నట్లు మేము పని చేసుకున్నాం. వాళ్ళకి నేను ఎంత అవసరమో నాకు వాళ్ళు ఎంత అవసరం అనే దిశగా మేము పని చేసుకున్నాం. వాళ్ళని ఎప్పుడు ఒక పనికి 10 సార్లు తిప్పుకునే మనస్తత్వం అయితే నాది లేదు. నువ్వు వచ్చిన వెంటనే నేను అది ఏ టైంలో అయినా కానీ వాళ్ళకి ఆ పని చేసి ఇచ్చేదాన్ని. వాళ్ళకి చెప్పిన సమయంలో వాళ్ళకి లోన్లు అందేటట్లు చేసేదాన్ని. మున్సిపల్ ఆఫీస్లో పనులు అవన్నీ జరిగేటట్లు చేసేదాన్ని. కాబట్టి వాళ్ళు నన్ను ఎక్కువగా ఇష్టపడినారు. అంటే ఎన్ని గ్రూపులు ఉండేవి పొదుపులకు సంబంధించి? మాకు సమైక్య ఒకటే ఉంటుంది, 30 ఉంటుంది. సో ఇంకా ఏంటి మీ తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన తర్వాత భూమారెడ్డి గారి మరణానంతరం భూమా బ్రహ్మానందరెడ్డి గారు గెలుపొందారు, అంటే 2017 ఎన్నికలు. సో అప్పుడు కూడా నసీరా బేగం గారు అదే పార్టీలో ఉన్నారు, ఇప్పుడు అదే పార్టీలో ఉన్నారు. కాకపోతే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 2024 ఎన్నికలు ఎన్ఎండి ఫరూక్ గారికి అభ్యర్థిగా కేటాయించడం జరిగింది తెలుగుదేశం పార్టీ. సో భూమా బ్రహ్మానందరెడ్డి వర్గము అంటే ఇక్కడ ఫరూక్ గారి దగ్గర వర్గాలు ఏదైనా డిఫరెన్సెస్ ఉంటాయి? అసలు ఏమి ఉండదండి. ఫరూక్ గారి గురించి తెలుసు కదా మీకు. బయట చెప్పే కొంచెం రూమర్ ఎట్లా అంటే భూమా వర్గము ఒకవైపు, ఫరూక్ గారి వర్గం ఒకవైపు అండి. అంటే దీని గురించి ఏమన్నా మీకు ఫరూక్ గారి గురించి తెలియదంటే ఏమి లేదు. చాలా మంచి మనిషి ఆయన మనిషి. వాళ్ళ ఏ టైంలో అయినా ఏ మనిషి అయినా చూశారు కదా. ఆయన గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ నుంచి ముఖ్య నాయకులే పోయి మరుసటి రోజు కలిసినా కానీ నోరెత్తకుండా రిసీవ్ చేసుకున్న మనిషి ఫరూక్ గారు. అట్లాంటి మనిషి వర్గాలను చూస్తాడంటారా?
జనాలు చెప్తారండి తప్పు. ఎందుకంటే ఒక మంచి మనిషి వచ్చినాడు, తను ప్రజలకు పని చేస్తాడని తెలిసినప్పుడు అక్కడి నుంచి డైవర్ట్ చేయాలి కదా, కొంతమందిని డైవర్ట్ చేయాలని అలా చెప్తా ఉంటారు. అంతే తప్ప అట్లాంటివి ఏమి మా పార్టీలో అయితే అట్లాంటివి ఏమీ లేవు. అందరూ ఒకటే. ఎన్నికల ముందు నారా భువనేశ్వరి గారు నంద్యాల పర్యటించారు. సో పర్యటించినప్పుడు ప్రత్యేకంగా నసీరా బేగం గారిని పిలిచి అది ఏం మాట్లాడారు? ఫస్ట్ టైం అండి నేను భువనేశ్వర్ గారిని కలవడం. అప్పుడు నేను పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి చాలా సందర్భాలలో, చాలా ఎక్కువ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. అంటే మేడం తెలుసు నాకు, మేడం వాళ్ళ మీటింగ్స్ చేయడము, ఇంటర్వ్యూలు, మేడం వాయిస్ అన్ని వినేదాన్ని నేను. కానీ ఆ రోజు ముఖ పరిచయం అయితే లేదు. నేను ఆ రోజు ఇక్కడ మన వీసీ కాలనీలో అదే చంద్రబాబు నాయుడు గారు కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మనస్తాపం చెందిన మనిషికి చెక్ ఇవ్వడానికి వచ్చారు మేడము. ఆ రోజు నేను ఫస్ట్ టైం మేడాన్ని మీట్ కావడానికి వెళ్ళాను. కానీ చూస్తానే మేడము యు ఆర్ బ్రేవ్ మ్యాన్ అని చెప్పడం జరిగింది. ఒక సెకండ్ నేను షాప్లోకి వెళ్ళిపోయినా. మేడం నాకు ఫస్ట్ టైం కదా చూడడం, ఏంది బ్రేవ్ ఉమెన్ అంటున్నారని. తర్వాత నేను అనుకున్నాను, ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే రోజు నేను నైట్ 12:30 నుంచి అర్లీ మార్నింగ్ 6 వరకు నేను క్యారవాన్ డోర్కు అడ్డంగా నిలవన్నాను. అదేదో మేడం లైవ్లో చూసినట్టున్నారు. అడ్డుపన్నాను నేను. ఆ రోజు మొత్తాన్ని సిస్టమ్ అఖిల ప్రియ మేడం గారు ఉన్నారు, నేనున్నాను, మా ఇద్దరు వాళ్ళ తెలుగుదేశం కార్యకర్త మహిళలు ఉన్నారు. మేమందరం అడ్డగించాం. నేను ప్రత్యేకంగా డోర్ దగ్గర నిలవడం జరిగింది. అదేమో మేడం చూసి లైవ్లో ఉన్నాను. అది చూసి ఇంకా బ్రేవ్ అంటే తెలుసు కదండి, అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వము ఎవరు వచ్చి సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం స్టాండ్ తీసుకుంటే ఎన్ని కష్టాలు పెట్టినారు, ఎన్ని నష్టాలు తెలుసు కదా మీకు. కానీ నాకు చాలా 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళని చూడకుండా నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగినది. ఆ రోజు నాకున్న గ్రూపుల్ని వాళ్ళు తీసుకోవడం జరిగినది. తర్వాత నా మీద, మా అబ్బాయి మీద, మా పాప మీద, మా పెళ్లి కానీ అమ్మాయిని కానీ ఇంట్లో కూర్చుని అమ్మాయిని కానీ తీసుకుపోయి కేసులో పెట్టి వాళ్ళు ఒక ఎట్లాంటి ఆనందం పొందారంటే ఒక పైశాచిక ఆనందం పొందారన్నమాట. అంటే ఒక మహిళని కానీ చూడలేదు. అంతేనండి. ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వీళ్ళు గట్టిగా నిలవన్నారు, వీళ్ళను ఎట్లా తొక్కారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక రీజన్ అంటే ఏదన్నా ఉందా తెలుగుదేశం వాళ్ళని తొక్కేయడానికి? వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారా, తొక్కేయాలంతే. అది కాక గట్టిగా మనం ఎన్నికల మనసులు పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నాము, ఎట్లా మా పార్టీలోకి పిలుచుకోవాలి, స్ట్రాంగ్ గా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని మా పార్టీలోకి తీసుకోవాలి, బెదిరించో భయపట్టో అని అనుకున్నారు. కానీ మేము భయపడలేదండి. మా లీడర్స్ అక్కడ ఉన్నారు, పిలిచారు డైరెక్ట్. మాకు ఆఫీస్లో మాకు మా సీఎంఎం సార్ గారు చెప్పడం జరిగింది. దానికి మా గ్రూపులలో కానీ సాక్ష్యం ఉన్నారండి. మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, 2002 నుంచి మీరు గ్రూపులు చేసుకుంటున్నారు కదా, ఆర్థికంగా ఇబ్బంది పడతారేమో, పోయి శిల్ప రవిని కలవండి, మీ గ్రూపులు మీకు వచ్చేస్తాయి కదా అని చెప్పడం జరిగింది. మా సీఎంఎం చెప్పినారు, విజయభాస్కర్ రెడ్డి అధికారి చెప్పడం జరిగింది. దానికి మా 36వ వార్డు పొదుపు మహిళా గ్రూపులు కానీ గ్రూపు సభ్యులు కానీ మీకు సాక్ష్యంగా ఉన్నారు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నేను ఒకటే చెప్పాను, ఇది రాజకీయాలు రావడం అనేది డ్వాక్రా గ్రూపులకు ఒక మంచిది కాదు, అది మంచి సందర్భమే కాదు అది. అట్లాంటిది మీరు ఈరోజు మీరు రవి దగ్గరికి పొమ్మంటున్నారు, మీకు ఆఫీసర్ కొన్ని, మళ్ళీ రేపు పొద్దున వచ్చేది మా పార్టీ. నేను మా లీడర్ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని పోవాల్సింది వస్తుంది. మా అవసరం లేదు, ఆర్థికంగా మేమే ఉన్నోళ్ళం కదా, మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, అలవాటే కదా కష్టాలు. మేము ఇంకొక 2 ఏళ్ళు కష్టాలు పనికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మా లీడర్స్ని చూసి మాకు ధైర్యం అన్నమాట. భూమా బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు నంద్యాల ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ధైర్యంతో మేము రిజెక్ట్ చేయడం జరిగింది. వెళ్ళకుండా వాళ్ళను మా గ్రూపులుగా వదులుకున్నాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడినాం. అదే సందర్భంలో మా హస్బెండ్కి హెల్ప్ బాగాలేక మా అమ్మాయికి మ్యారేజ్ చేసి ఉన్నాము, చాలా ఇబ్బంది పడినాం. కోర్టులో కేసులు వేసినారు. ఎవరన్నా పోలీస్ వాళ్ళు పొదుపు గ్రూప్ మహిళలకు ఫోన్లు చేసి, ఆ టైంలో 2 టౌన్ ఎస్ఐగా నజీర్ బాషా గారు ఉన్నారు, ప్రతి ఒక్క గ్రూప్ సభ్యురాలకి కాల్ చేసి మీ ఆర్పి మీకు ఏమన్నా ఇబ్బంది పెట్టిందా, మీ కాడ ఏమైనా డబ్బులు తీసుకుంటుందా, ఎట్లా ఆమె గురించి ఏమన్నా చెప్పండి అంటే ఆ రోజు అందరూ ఒకటే వాయిస్ ఇచ్చినారు మా సభ్యులు. తను ఏమీ లేదు, మాకు ఫ్రీగా వర్క్ చేసి పెట్టింది తను, ఆమె మా మంచి కోరుకునే మా లీడరు, ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళే వాయిస్, వాళ్ళే ఆపోజిట్ గా వాళ్ళే మాట్లాడడం జరిగింది. అట్లా ఒక 10 గ్రూపులకు ఫోన్లు చేసినప్పుడు వాళ్ళు ఆపోజిట్ గానే చెప్పినారు, ఇంకా కాదులే అనేసి వాళ్ళు. లేదా ఇబ్బంది ఏం లేదండి, పోలీస్ స్టేషన్ ఎత్తుకెళ్ళి కొట్టాలని చూశారు.
కొట్టాలని చూశారు. నన్ను, నా పాపను, మా అబ్బాయిని ముగ్గురిని తీసుకుపోయి కొట్టాలని చూశారు. కానీ ఎక్కడ కానీ మేమేం తప్పు చేయలేదు. తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకు సేవ చేయాలనే వచ్చినాము. ఇంకా పొదుపు గ్రూప్ ఎలా ఉంటారు, అందరు పేదవాళ్ళే ఉంటారు. వాళ్ళకు పని చేసేటప్పుడు ఆనందంగా చేసాం మేము. వాళ్ళు అది రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ విధంగా పని చేసినాము, వాళ్ళని ఎలా చూసుకున్నామని. కాబట్టి వాళ్ళు గట్టిగానే అంటారు కదా, మంచి చేస్తే చెడు వస్తుందని. అది కాదు, మంచికి మంచిగా జరిగింది. నాకు నా గ్రూపులకు నేను చేసిన దానికి వాళ్ళు నాకు ఇవ్వ పెట్టడం జరిగింది. వాళ్ళు నా గురించి వాళ్ళు గట్టిగా నిలబడినారు. మీ విషయంలో అయితే మంచి చేసిన మంచి పొదుపు సంబంధించిన మహిళలు, అందుకే వాళ్ళు ఏం చేయలేకుండా కోర్టుకు కేసేసి వెళ్ళిపోయినారు. మా పాప నేను ఉంటాయి కదండి కొన్ని బాధలు. 10 రోజుల పెళ్లి కూతుర్ని తీసుకుపోయి కోర్టులో వాయిదా కూర్చున్నప్పుడు నేను పన్న మనసు నాకు ఎంతో ఇబ్బంది. కొత్త పెళ్లి కూతుర్ని తీసుకుపోయి నేను కోర్టులో వాయిదా కూర్చున్నాను. అప్పుడు నేను పన్న బాధ. మా అబ్బాయికి వచ్చేసి కెనడా నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ పాస్పోర్ట్ జాబ్ చూశారు. పాస్పోర్ట్ లేక జాబ్ పోయింది. అక్కడ జాబ్ పోయింది, ఇక్కడ లోకల్లో జాబ్ చేశారు. కానీ మేనేజర్ పోస్ట్ వస్తే ఆధార్ కార్డు కొట్టి చూస్తే కేసు ఉందని అక్కడ జాబ్ పోయింది. మా అబ్బాయి ఇప్పుడు కానీ ఇంట్లోనే ఉండడం జరిగింది. మా పాప ఫ్యూచర్ ఉండింది, లండన్లో ఫ్యాషన్ డిజైనింగ్ లండన్ పోయేది ఉండింది. మా పాప కానీ పాస్పోర్ట్ లెక్క డ్రాప్ అవ్వడం జరిగింది. చాలా రకాలుగా కష్టపడ్డారు. చాలా రాజకీయంగా ఉండడం వల్ల మీ పిల్లలకు మా పిల్లల భవిష్యత్తు కానీ లేకుండా పోయింది. మేము ఎంతో మందికి భవిష్యత్తు చూపించినాము. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మా పిల్లల భవిష్యత్తు లేకుండా చేసినారు. సో మీరు రాజకీయం ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ప్రభావం చూపించింది, చాలా వరకు చూపించింది. వాళ్ళ జీవితాల మీద, ఉద్యోగాలకు ఎఫెక్ట్, చాలా జీవితాలకు ఎఫెక్ట్ పడినట్లే కదండి. ఇప్పుడు కెనడాలో జాబ్ సామాన్యంగా రాదు. అట్లాంటిది మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు జాబ్ చూసి వచ్చేసే అన్నప్పుడు పాస్పోర్ట్ రాక వెళ్ళలేదంటే అది ఎంత సిల్లి. అది ఇంత చిన్న ఒక కేసు మమ్మల్ని పెట్టి బాధించి మాకు పాస్పోర్ట్ రాకుండా చేశారు. వాడు తెలియక పాస్పోర్ట్కి అప్లై చేయడము, దానికి వాళ్ళు సంజాయిస్ అడగడము చాలా జరిగినాయి మా లైఫ్లో. సో ఇన్ని రోజులు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, స్ట్రగుల్స్ అనుభవించారు, మీ పిల్లలను ఇబ్బంది పెట్టారు. సో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మీ అధికార పార్టీ వచ్చింది. సో మీరేమన్నా మళ్ళీ రిటర్న్ ఏమన్నా మళ్ళీ కక్ష సాధింపులు కానీ ఇంకోటి ఏమన్నా సాధారణ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టినారో ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ మీద తిరిగి చర్యలు తీసుకుంటున్నారు. అంటే కక్ష సాధింపు చర్యలు కావచ్చు, గతంలో వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళని రిటర్న్ చేస్తారు. అట్లా ఏదైనా మళ్ళీ సాధించబోతున్నారు, మళ్ళీ కక్ష సాధింపు ఏదైనా. మీకు తెలుసు కదండి, మా నాయకుడు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, కక్ష సాధింపులకు సమయం కాదు ఇది. మనము ఇప్పుడున్న రాష్ట్రం వెనుకబడింది, చాలా రకాలుగా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని మా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మేము కానీ ఇక్కడ ఆగడం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, సమన్వయం పాటించండి చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రం కొన్ని జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నాయంటే అక్కడ ఉన్న యాక్షన్కి రియాక్షన్ ఉంటుందండి. వాళ్ళని ఎట్లా చేస్తున్నారంటే రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టినప్పుడు అయితే ఊరికి ఉండలేరు కదా. ఇప్పుడు అధికారం లేనప్పుడు ఊరుకుండి, అధికారం ఉన్నప్పుడు కానీ ఊరుకుండాలంటే కొంతమంది ఉండలేకపోతుంటారు. కాబట్టి అక్కడక్కడ అంతే, ఎక్కువ శాతం అయితే లేదు కదా, ఎక్కువ శాతం అయితే అలా జరగడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చేసింది, మీ చేతికి పగ్గాలు వచ్చేసాయి. మళ్ళీ నసీరా బేగం గారు మళ్ళీ పూర్తి స్థాయిలో గతంలో ఉన్న నసీరా బేగం గారి కంటే కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోతున్నారా? అంటే ఈ పొదుపు లక్ష్మికి సంబంధించిన గ్రూపులు మళ్ళీ తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారా? హ్యాండ్ ఓవర్ అంటే తీసుకుంటామండి, ఎందుకంటే మేము కష్టపడి తెచ్చుకున్న గ్రూపులు కాబట్టి తీసుకుంటాము. మెల్లగా దాన్ని మా హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని దాన్ని మేము చేయడము, లేకుంటే ఎవరైనా పేద మహిళలకు ఉపాధిలకు ఇవ్వడము, ఏదో ఒకటి చేయాలనుకుంటాం. ఖచ్చితంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నారా భువనేశ్వర్ గారు కూడా మిమ్మల్ని గుర్తించారు. సో పార్టీ అధిష్టానంలో చూపు కూడా మీ మీద ఉన్నట్టు భావించవచ్చు. సో ఒక్క మాట చెప్పాలంటే, అంటే మీరు తరపు నుంచి మహిళలకు ఏదైనా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? మహిళలు చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి మీరు ఏది ఆలోచించకండి, ముందుకెళ్ళండి. ముందుకెళ్ళే దిశలో ఎన్నో మీ మీద మిమ్మల్ని, ఎందుకంటే ఒక మహిళ ఎక్కడ ఇబ్బంది పడుతుందంటే తనని క్యారెక్టర్ పరంగా కించపరిస్తే వెనకడుగు వేస్తుంది అనే ఒక ఉద్దేశంలో ఉంటారు ఎవరైనా కానీ, అక్కడ ఆపోజిట్లో ఉండేవాళ్ళు. కాబట్టి మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. మీరేంటో మీకు తెలుసు కాబట్టి మీరు ముందుకెళ్ళండి, మీరు అనుకునేది సాధించండి. మహిళలు ఏ దాంట్లో అయినా వెనుక ఉండరనేది నిరూపించాలని నేను ప్రతి మహిళను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. సో ఇది నసీరా బేగం గారు, మైనార్టీకి సంబంధించిన నాయకురాలు. అంటే మహిళలు కేవలం గృహిణిగా తన బాధ్యతలు నిర్వహించడం కాకుండా తనకంటూ ముందుకు వెళ్ళాలని కూడా మరో మహిళలకు, మిగిలిన వారు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండేటువంటి విధంగా చెప్తున్నారు. ఎప్పుడు కూడా మహిళలు వెనుకడు వేరాదని,
సమాజంలో అనేక విధాలుగా వినిపించినా కూడా మాటలను పట్టించుకోకుండా గమ్యాన్ని సాధించుకోవాలి, గమ్యాన్ని చేరుకోవాలని కూడా నసీరా బేగం గారు స్పష్టం చేస్తున్నారు. సో మరో వారం మరో అతిథితో మీ ముందు ఉంటాము. అంతవరకు నమస్కారం.